వెనిజులా అధ్యక్షుడు అతని భార్యను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గురువారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఐటీయూసీ నాయకుడు మునప్ప మాట్లాడుతూ అమెరికా చేస్తున్న వింత పోకడలను ప్రపంచ దేశాలు నియంత్రించాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని నినాదాలు చేశారు. ఈరోజు ప్రపంచ నియంత్రణగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాదం నశించాలని వెనిజులా దేశంపై దురాక్రమణ చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అతని భార్యని అక్రమంగా నిర్బంధించి అమెరికా దేశంలో పెట్టినటువంటి మదురోని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రపంచ కార్మిక సమక్ష డబ్ల్యూటీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల సమైక్యలు ఉన్నటువంటి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యాక్షన్ డే పేరుతో ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా చేస్తున్నాం. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే పద్ధతుల్లో ఒక దేశ అధ్యక్షుడిని మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వెనిజులా దేశానికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడిని మరి దురాక్రమణ చేసి ఆ దేశం పైన ఆ దేశ సార్వభౌమ అధికారాన్ని మరి తుంగలో దక్కి నియంత్రణగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు మరి చేయడం జరిగింది. దీన్ని యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మరి వెనిజులా అధ్యక్షుడు మరి మదురోని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపైన పెత్తనం చేస్తున్నాడు. ఈరోజు గ్రీన్లాండ్కి సంబంధించి గ్రీన్లాండ్లో మరి అమెరికా ఆధిపత్యం కొనసాగేంత వరకు నాటో దేశాలన్నీ కూడా దానికి రక్షణ ఉండాలని చెప్పేసి మరి చెప్తున్నాడు. ఈయన సామ్రాజ్యవాదానికి నాటో దేశాలను కూడా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాడు. నాటో దేశాల్లో మరి ఫ్రెంచ్ దేశం వెనకబోయినందుకు ఆ దేశం పైన ఆ దేశ దిగుమతి వస్తువుల పైన సుంకాలు విధిస్తారని చెప్తున్నాడు. అంతేకాకుండా డెన్మార్క్ పై యుద్ధం చేస్తారంటున్నాడు, ఇరాన్ పై యుద్ధం చేస్తారంటున్నాడు. అంటే ఈయన ఏమన్నా ప్రపంచ అధినేత, అమెరికా దేశానికి అధ్యక్షులు. ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అధినేతలను, ప్రధానమంత్రులను, దేశాల్లో ఉన్నటువంటి ఆయా దేశాల సార్వభౌమ అధికారాన్ని మరి తుంగలో దక్కడానికి ట్రంప్ ఎవడని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రపంచ శాంతిని మరి కాపాడేటువంటి ఈరోజు అంతర్జాతీయ న్యాయస్థాన సూత్రాలకు వ్యతిరేకంగా ఒక దేశం ఇంకో దేశం పైన దురాక్రమణ చేయకూడదు అనేటువంటి మరి ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి ట్రంప్ తక్షణమే మరి వెనిజులా అధ్యక్షుని విడుదల చేయాలి. సామ్రాజ్యవాద విధానాలు మరి నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు.